వసంతమికపై దానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులుగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు. లక్ష్మీదేవి తలుపు తట్టింది, అంతా శుభమే. అండ్ దగ్గరగా మరికొద్ది రోజుల్లో మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా 200 కుటుంబాలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాయి. అండ్ మాకెంతో సంతోషం. వీటికి ముఖ్య కారణం మీరందరూ అందిస్తున్న సపోర్ట్. అండ్ ఇప్పుడు వాళ్ళ కొత్త జీవితాలతో కొన్ని కష్టాలైనా దాటుకుని ముందుకు వెళ్ళి సంతోషంగా ఉన్నారు. అండ్ ఇలా మీరు అందిస్తున్న ఈ సపోర్ట్తో ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో కూడా ఒక చిరునవ్వు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే ఇదిగో మన ఖమ్మంకి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మం వాసులందరికీ, థ్యాంక్ యూ. సో చాలామంది మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం చూస్తూ ఉండుంటారు. సో మీలోంచి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? హాయ్ అండి. జీటీవీలో లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రోగ్రాం ద్వారా ఎన్నో కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని, చేయూతని, ధైర్యాన్ని ఇస్తున్నందుకు మీ ప్రోగ్రామ్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని అందరూ చూస్తున్నారు, చాలా వరకు మెచ్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు మీరు బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి సపోర్టింగ్గా మా వైపు నుంచి ఎటువంటి హెల్ప్ అయినా మీకు తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకి చెందిన దమ్మపేట వాసులు వెంకమ్మ వెంకటేశ్వరరావుకి 6 పిల్లలు, అందులో 2 కొడుకులు చనిపోవడంతో వాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. 2 కూతుర్లకి పెళ్లిళ్ళు చేసి పంపించారు. ఆ కోడలు చనిపోవడంతో అతను కూడా మతిస్థిమితం కోల్పోయాడు. పనిచేయలేని పరిస్థితిలో ఉన్న ఈ దంపతులు ఇప్పుడు ఆ మతిస్థిమితం లేని కొడుకుని, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి కడుపు నిండా 2 పూట్లైన అన్నం ఎలా పెట్టాలి అని ఎంతగానో కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని ఇక్కడికి పిలిచే ముందు వాళ్ళ గురించి కేవీ ప్లీజ్. వెంకమ్మకు మొత్తం 6 సంతానం. 6 పిల్లలు ఉన్న కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వెంకటేశ్వరరావు చేపల పట్టే వృత్తిని జీవనోపాధిగా ఎంచుకున్నాడు. వెంకమ్మ కూడా ఊరూరా తిరిగి ఫ్యాన్సీ వస్తువులు అమ్ముకుంటూ కుటుంబం కోసం పాటుపడింది. వెంకమ్మ దంపతులు పిల్లల కోసం, వాళ్ల సంతోషం కోసం శ్రమిస్తున్న తరుణంలో 3వ కొడుకు నాగరాజు గుండెపోటుతో చనిపోవడం వారిని కలిచివేసింది. వేదన నుండి బయటపడేలోపే ఎదిగిన పెద్ద కొడుకు విషజ్వరంతో చనిపోవడం వెంకమ్మ దంపతుల్ని మరింత కృంగదీసింది. అయినా కూడా బాధను దిగమింగుకుని ఎన్నో కష్టాలకు వచ్చి మరో 2 కొడుకులు, 2 కూతుళ్ల పెళ్లిళ్లు చేసి తమ బాధ్యత నిలబెట్టుకున్నారు. చిన్న కొడుకు రాంబాబు జన్మనిచ్చి భుజాన మోసిన తల్లిదండ్రుల్ని వదిలేసి అత్తారింటికి కాపురానికి వెళ్లిపోయాడు. ఇక 3వ కొడుకు సత్యబాబు మాత్రం తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోవడంతో వెంకమ్మ దంపతులు కొడుకు, కోడలతో పాటు కొంతకాలం సంతోషంగా జీవించారు. కాలక్రమేణా సత్యబాబుకు 2 పిల్లలు పుట్టిన తరువాత సత్యబాబు భార్య గొంతు క్యాన్సర్తో మరణించేసరికి తీవ్రమైన మనస్తాపానికి లోనైన సత్యబాబు మతిస్థిమితం కోల్పోయాడు. ఒక్కసారిగా కుటుంబ స్థితిగతులు చిన్నాభిన్నమైపోవడంతో సత్యబాబుతో పాటు అతని 2 పిల్లల బాధ్యత కూడా వెంకమ్మ దంపతులపైనే పడింది. చేపల పట్టే వృత్తిని జీవనాధారంగా ఎంచుకున్న వెంకటేశ్వరరావుకు ఉపాధి కరువైపోవడంతో కుటుంబ పోషణ వయసు మీద పడిన వెంకమ్మ భుజాలపై పడింది. ప్రతి నదికి మలుపులు తథ్యం, బ్రతుకుల్లో బాధలు నిత్యం, ఎదగాయం మాన్పునుకా. ఊరూరా తిరిగి ఫ్యాన్సీ వస్తువులు అమ్మే వ్యాపారం చేసుకునే వెంకమ్మ సత్తువలేక వ్యాపారం కొనసాగించలేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక కష్టాలు ఎదుర్కొంటోంది.
ఏదైనా ఒక ఉపాధి దొరికితే మళ్ళీ ఆ చిన్న పిల్లలు నా ఇంట్లో 2 పూట్ల అన్నం తినగలుగుతారు అని ఆ దంపతులు కోరుకుంటున్నారు. సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నీ నవ్వులేని లోకం కళ్ళు ఉన్న చీకటేలే. నీ చూపులే కదారి సంద్రమల్లే నాకు తోచే. పగిలిన నా పేరు వెంకమ్మండి. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. పెద్ద 3వ కొడుకు చనిపోయిండండి, గుండె పోటు వచ్చి చనిపోయిండు. చనిపోయిన కానించి అన్ని బాధలు. తర్వాత మళ్ళీ చేతి కరిగిన కొడుకు, పెద్ద కొడుకు కూడా చనిపోయింది సార్. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడి. ఇప్పుడు ఈ పిల్లల తల్లి కూడా చచ్చిపోతే ఈ పిల్లల బాధ్యతలన్నీ నా మీదనే పడ్డాయి సార్. ఆ పిల్లల గురించి ఏదన్నా మాకు సాయం చేస్తారనిపిస్తుంది సార్. ఆశలను ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న చిన్నపాటి వ్యాపారం ఎంత వస్తుందమ్మా మీకు రోజుకి? వ్యాపారం చేస్తే వస్తుంది సార్. బేరల పాలెలం బట్టి తిరిగేదాన్ని ఇదివరకు. ఇప్పుడు కొద్దిగా నాకు తిరగలేని వయసు అయిపోయింది. ఇందులో నాకు ఈ తలపోటు ఎక్కువైపోయింది. చెప్పు ఆపరేషన్ చేయాలన్నారు సార్. తిరగలేకపోతున్నా. 1 రోజు పోతే వారం రోజులు ఇంటికాడ ఉంటున్నా. పోయిన రోజు అయితేనే గడుస్తుంది సార్, లేకపోతే పస్తులు పండుకోవాల్సి వస్తుంది పిల్లలతో సహా. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? నేను బండి కొనుక్కొని ఫ్యాన్సీ వ్యాపారం పెట్టుకుందామని సెంటర్లో పెట్టుకొని అమ్ముకుంటా సార్. ఫ్యాన్సీ సామాన్లు అమ్మే షాప్ లాంటిది చిన్న షాప్ ఏదైనా పెట్టుకుందాం పెట్టుకుంటా సార్. తప్పకుండా. సో ఇంతమంది ఖమ్మం వాసులు ఉన్నారు, అందరం కలిసి ఆ ప్రయత్నం చేద్దామమ్మా. మీకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వచ్చేలాగా. అలాగే సార్. ఇలా కూర్చో. మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఎప్సేనంట. తోడు నీడలేని గుండె దీపానికి. అమ్మా, ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారండి? ఎప్పటి నుంచో ఇదే వ్యాపారం సార్ నాది. కాకపోతే పల్లెలంబడి తిరిగి సంతలలో పెట్టేదాన్ని దుకాణం. ఇక ఇప్పుడు తిరగలేకపోతున్నా సార్. ఈ పిల్లల్ని చూసేవాళ్ళు లేరు. ఈ పిల్లలు చిన్నపిల్లలు అయిపోయారు. వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నా, మోయలేకపోతున్నా. అందుకే సార్ ఓ పూట తింటే ఓ పూట లేకోకుండా. పెద్ద ఆయన పని చేస్తారా? ఆయన కూడా చేయలేకపోతున్నాడు సార్. ఇదివరకు ఏం చేసేవారు? ఇదివరకు చేపలు పట్టేవాడు సార్. ఇప్పుడు ఆ చేపలు కూడా వెళ్ళలేకపోతుంది సార్. అతనికి బీపీ ఎక్కువైపోతుంది, బీపీ డౌన్ అవుతుంది ఒక్కోసారి. ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ మొత్తం ఆయనకు పరిస్థితి బాగలేదు సార్. ఇంటికాడే ఉంటుంది సార్. నేను వెళ్తేనే సారిగా, నేను లేని రోజుకి అంతే సార్. సో ఆ పెద్ద ఆవిడ మాటల్లోనే వింటున్నాం మనం. ఆ ఫ్యాన్సీ సామాన్లు లేదా అమ్మడానికి ఇంటింటా ఊరూరా వెళ్ళాల్సి వస్తుంది. ఆ వయసులో ఆవిడ వెళ్ళి పనికి వెళ్ళి వస్తే వారంలో 1 రోజు మాత్రమే పనికి వెళ్ళగలరు. దాని నుంచి వచ్చే డబ్బులతోనే ఆ వారం అంతా ఇల్లు గడవాలి. ఇప్పుడు అలా వెళ్ళే పరిస్థితులు కూడా లేకపోవడంతో వాళ్ళు ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సొంతంగా ఇంటి దగ్గరలోనే ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఆవిడ. సో దానికోసం మనం అంతా కలిసి ప్రయత్నం చేయాలి. సో నాతో పాటు ప్రయత్నం చేయడానికి మీరంతా ఉన్నారా? ఓకే, సో మొదటి ప్రయత్నం చేద్దాం ఆ ఫ్యాన్సీ స్టోర్ కోసం. మీలోంచి ఎవరు ముందుకు వద్దాం అనుకుంటున్నారు? మొదటి ప్రయత్నం. మొదటి ప్రయత్నం చేయడానికి వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. సో ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలి. మీ చేతుల మీదుగా వాళ్ళకి డబ్బు అందాలి. రెడీయా? ఆల్ ది బెస్ట్. చిన్నది సింపుల్ గేమ్ అనమాట ఇది. చూడ్డానికి అలాగే అనిపిస్తుంది, బాగుంటుంది. మీరిద్దరు ఎడముఖం పెడముఖం వేసుకుని అటు ఇటు తిరిగి నుంచుని ఉంటారు. జాగ్రత్తగా ఇద్దరు కింద కూర్చుని ఒక బాల్ని మీ ఇద్దరు మధ్యలోకి పెట్టుకుంటారు. ఫ్రంట్ చేతులు 2 ముందు ముడుచుకుని ఉంటారు. అలాగే ముందుకు జాగ్రత్తగా వచ్చి డ్రమ్ము దగ్గరికి వచ్చి చెంగుమని ఎగిరితే ఆ బాల్ మీ ఇద్దరి మధ్యలోంచి వెళ్ళి ఆ డ్రమ్ములో పడాలి.
ఓకేనా? ఎలా ఆడతారో చూడాలి. 3, 2, 1 గో. Come on, everybody, let's go, go, go with it. Wannabe, wannabe, wannabe. Wannabe, wannabe, wannabe. Five, 4. ఓకే, బాగా కష్టపడ్డారు భయ్య. ఎలా చెప్పినా అలా కాకుండా భలే ఆడారు వేరే రకంగా. కొత్తగా ఆడారు. నువ్వు బాగా తేడాగా ఆడావు తెలుసా నీకు ఆ విషయం? అసలు బాల్ ఎక్కడుందో అక్కడికి మీరిద్దరు వెళ్ళి బాల్ తీసుకొచ్చి ఇందులో వేయాలి నాన్న. బాల్ని డ్రమ్ దగ్గర తెచ్చుకుని ఇలా పెట్టి అయితే ఇంకే. అండ్ అది కూడా బాడారు. ఈయన కూడా కొన్ని 3 సార్లు తొండి చేశారు తెలుసా, నీకు కూడా తెలియదు ఆ విషయం. బాల్ పెడతాడు, డ్రమ్ దాకా వస్తాడు, చేతొట్టుకు అంటాడు. ప్రపంచం వైపు చేయి పెట్టి ఇలా అంటే కనపడదేటి ఎవరికైనా. సో బాగా ఆడారు అండ్ టాస్క్ని అయితే ఫినిష్ చేశారు. కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 15,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. గురుగారు మీ పేరు? మహేష్ బాబు. ఆధార్ కార్డు ఉందా? గురుగారు మీ పేరు? నా పేరు గోపి. గోపి, ఉత్తి గోపి. ఉత్తిదే. ఇంటి మీద ఉత్తే, ఇంటి పేరు ఉత్తయ్యి ఉంటుంది. ఉత్తి కాదు. పి గోపి. పి గోతి, గోపి. గోపి పి. ఓ గోడ మీద కాదుగా? కాదు. ఓకే ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? ఆటో తోలు. ఓ వెరీ గుడ్, సూపర్. నాకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడగాలండి. చెప్పను. హ్యాండిల్ ఉంటుంది కదా, ఉంటది. దానికి ఎదురుగుండా ఎందుకు కూర్చోరు మీరు? సైడ్కి ఎందుకు ఉంటారు? సైడ్ కంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కనపడాలని. వెనకాల కూర్చున్న వాళ్ళు కనపడాలని. అవును. నువ్వు నడపాల్సింది ముందున్న వాళ్ళని చూసి కదా, వెనకాల ఉన్న వాళ్ళు నీకెందుకు? అప్పుడప్పుడు వెనక కూర్చున్న వాళ్ళు చూడాలి కదా. అచ్చా, నా ఏమంటే హ్యాండిల్ ఉంటుంది కదా, స్ట్రైట్ గా కూర్చుంటే తిరగదేమో, పొట్టాడడం వచ్చి సైడ్ కూర్చుని తిప్పుతారు అనుకున్నాను. కొంతమంది అలానే కూర్చుంటారు, అబ్బాయిలు మాత్రం అమ్మాయిలు చూడడానికి కూర్చుంటారు. అవునా నాన్న? కానీ అప్పుడప్పుడు ముందు కూడా చూసి నడుపుతూ ఉన్నాను బంగారం. జాగ్రత్త, అందరిని అడిగానని చెప్పు. ఎవరన్నా? అదే వెనకాల ఎక్కిన వాళ్ళు. వెనకాల ఎక్కిన వాళ్ళు. నువ్వు కూడా మూవీస్ చూస్తావు బ్రేక్ దొరికినప్పుడు? చూసి. వెరీ గుడ్. ఎలాంటి సినిమాలు ఇష్టం? రొమాంటిక్ సినిమాలా, యాక్షన్ ఏంటి, ఎలాంటి ఇష్టం? యాక్షన్ సినిమాలు, రొమాంటిక్. ఇప్పుడు యాక్షన్ సినిమాలో రొమాంటిక్ ఇష్టం. ఎస్. ఓ వావ్, ఇంట్రెస్టింగ్. ఏ హీరో అంటే ఇష్టం? ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ అన్న అంటే ఇష్టం, సూపర్. సో హీరోయిన్? హీరోయిన్ అంతా సెలక్షన్ చేసుకోలే ఇంకా. ఏంటి ఓన్లీ బాయ్స్? ఓ మంచి పాట పాడొచ్చుగా. ఆట వెళ్ళిపోతారేమో. ఎక్కడికి అటు ఇటు తాళ్ళేసారు, మాళ్ళు ఎటు పోలేరు. నువ్వు పాడు, పాడు గజాలా. చెప్పినాదే తన ప్రేమని, చెప్పి ఆపేదట గుండెని, తన మాటలు ఇంతవరకు ఎవరికి చెప్పలేదులే, ఇంకొక మాటను చెప్పాలని ఆశ లేదులే, తను ప్రేమే నాకు చాలు. అరే ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. అరే రే రే రే, భలే వచ్చింది పాట. ఇది నువ్వు సొంతంగా రాసుకున్నదా? ఇప్పుడే రాసిన. జస్ట్ ఇప్పుడే జస్ట్ భలే వచ్చింది పోయేది పాట. యాజ్ దిస్ పాటలాగే వచ్చింది, అదేంటో. ఇందాక
మీరు చెప్తున్నప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఎవరితో అయితే ఇప్పుడు మీరంతా కలిసి ఉన్నారో ఆయనకి మతిస్థిమితం లేదు, మతిస్థిమితం కోల్పోయారు ఆయన. ఎలాంటి పరిస్థితులు, అసలు ఏం జరిగిందమ్మా? ముందు కోడలికి గొంతు క్యాన్సర్ వచ్చింది సార్. గొంతు క్యాన్సర్ వచ్చాక చాలా డబ్బులు అయినాయి, అప్పులు తెచ్చి పెట్టే ₹1,00,000 దాకా అయినాయి. ఆవిడ చాలా రోజులు హాస్పిటల్లో ఉంది. ఆమెకు ఆపరేషన్ అవన్నీ అయినాయి. అయ్యాక ఆమె చనిపోయింది. ఆమె చనిపోయాక ఈయన మూలబడిపోయిండు. ఈయన కూడా చచ్చిపోతాడని ఏడుచుకుంటూ కూర్చున్నా. ఎవరు పాపం పక్కన ఒక ఆవిడ ఒక 5,000, ఒక ఆవిడ ఒక 5,000 ఇచ్చారు. అవి తీసుకెళ్ళి ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళి చూయించాక తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీగా ఆయనకు మతి తిమితం లేక అసలు ఇంటి పట్టున ఉండలేదు, దేశాల మీద పడి వెళ్ళిపోయిండు. పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు. వానికే మనిషి తింతం లేకోకుండా ఉంటే ఇంకా పిల్లల్ని ఏం పట్టించుకుంటుండు సార్. ఆ పిల్లల్ని పెట్టుకొని ఏడుచుకుంటా ఎక్కడికి వెళ్ళకోకుండా ఓ పూట తినకుండా 2 కొడుకులు చచ్చిపోయి బాధపడుకుంటుండేదాన్ని. ఇప్పుడు వాడు కూడా తిమితం లేకోకుండా దేశాల మీద పడి వెళ్ళిపోయిండు. ఎక్కడున్నాడో తెలియదు సార్. ఇప్పుడు ఈ పిల్లలు నా మీద పడిపోయారు. ఈ పిల్లల్ని ఎలాగ పెంచాలి, ఈ పిల్లల్ని ఎట్ట చూడాలి నేను? ఆ పిల్లలకి ఏదన్నా దారి చూపిస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. మీరు ఫోన్ ఎత్తపోతే నేను చచ్చిపోదాం అనుకున్నాను సార్. తప్పకుండా సహాయం అందుతుందమ్మా. కానీ అంటే ఆవిడ చనిపోయిన, మీ కోడలు చనిపోయిన ఎన్నాళ్ళకి ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు? 8 నెలలు అయింది సార్. ఆవిడ చచ్చిపోయి 8 నెలలు అయింది సార్. ఈయన ఇల్లు వదిలే ఎన్నాళ్ళు అవుతుంది? అయింది సార్. ఆయన వెళ్ళిపోయి కూడా 5 నెలలు అయింది సార్. మిగిలిన 3 నెలలు మీ దగ్గరే ఉన్నాడు? మా దగ్గరే ఉన్నాడు సార్. ఉన్నాడు అలాగా హాస్పిటల్లో చూయించుకుంటా కొద్దిగా చేసుకుంటున్నాను సార్. అంతలోకే వెళ్ళిపోయిండు లేకోకుండా. ఈ 5 నెలల్లో ఒక్కసారి కూడా కలవడానికి కానీ పిల్లల్ని చూడడానికి కానీ రాలేదు? లేదు సార్. ఆ పిల్లగాళ్ళు వాటిలో పనిచేసి ఆ తల్లి చచ్చిపోయాక నైట్ డ్యూటీ చేసి ఇడ్లీలు పూరీలు తెచ్చి పిల్లగాళ్ళకి ఇచ్చాడు సార్. అప్పుడు ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు డాడీ ఏడు నానమ్మ, డాడీకోసారి ఫోన్ చేయమంటే అమ్మ పనికి వెళ్ళిండు, మీకు ఇడ్లీ పూరి తెచ్చడం చెప్తున్నాను సార్. ఏ రోజుకు ఆ రోజే సార్. ఉన్న పిల్లల్లో 2 కొడుకులు చనిపోవడం, ఒక కొడుకు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, అండ్ మిగిలిన ఒక్కగానొక్క కొడుకు వాళ్ళని బాగా చూసుకుంటాడని ఆశపడిన ఆ తల్లిదండ్రులు తన భార్య చనిపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. 2 చిన్న పిల్లల్ని కూడా వదిలేసి. ఈ పిల్లలు ఆ తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు, ఆ తల్లిదండ్రులు ఆ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నా అనే వాళ్ళు దగ్గర లేనప్పుడు నిజంగానే ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ మేమున్నామంటూ ఇంతమంది ముందుకు వచ్చినప్పుడు నిజంగా చాలా ధైర్యంగా ఉంటుంది. సో అలాగే మీలోంచి ఇంకొంతమంది ముందుకు వస్తే ఆవిడ సొంతంగా పెట్టుకుందాం అనుకున్న ఫ్యాన్సీ స్టోర్కి మనం మరో ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం. ఈసారి ఇంకో ప్రయత్నం చేద్దాం వాళ్ళ కోసం. 2వ ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో ఈ 3 ఆంటీలు ముందుకు వచ్చారు. 3 పెద్ద మనుషులు ముందుకు వచ్చి ఓ అద్భుతమైన ఆట ఆడతారు. అండ్ వీళ్ళు టాస్క్ ఫినిష్ చేస్తే మీ 3 చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందుతాయి. రెడీయా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీ 3 ఈ కోన్ చుట్టూరా తిరుగుతూ ఉంటారు. రౌండ్ 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 కూడా తిరుగుతూ ఉంటారు. 1, 2, 3. ఓకే, నేను ఎప్పుడు ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ వాళ్ళు తిరగడం ఆగి బొచ్చులో ఉన్న బాల్ని తీసుకెళ్ళి ఆ రింగ్లో వేయాలి. ఓకే, వెరీ గుడ్. మొదలెట్టండి, తిరగండి. 3, 2, 1, గో. నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా
వీళ్ళు ఆడితేనే ఎనర్జీ అయ్యా. ఓకే, చాలా అద్భుతంగా ఆడారమ్మా, అసలు చాలా బాగుంది. పాపం 2 కిలోలు తగ్గింది ఆవిడ. సో చక్కగా ఈ టాస్క్ని ఫినిష్ చేశారు. రోజుల్లో ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బాగుండు అమ్మా. ఇలా అయితే తింటున్న స్పూన్ కూడా బరువు అనిపించిందమ్మా. అండ్ మీ ముగ్గురు చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. మేడం గారు మీ పేరు? జ్యోతి. జ్యోతి. ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? నిన్ను చూస్తూ ఉంటా. అలా చూసే సైట్ వచ్చిందమ్మా నాకు. నాకు కూడా ఉంది సైట్. అవునా, ఇదే ఊర్లోనా? ఓకే, సో ఏం చదువుతూ ఉంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం? ఫస్ట్ టైమే. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. పాపా? శృతి. శృతి. సో శృతి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. 7th క్లాస్. ఇంత చిన్న వయసులో నీకు 7th చదువుతా నీకు ఎలా అనిపిస్తుంది? చదవకాలని. చదువుకోవాలనిపిస్తూ ఉంటుందా? ఇప్పుడు అలాగే అనిపిస్తుందమ్మా. ఓకే, సో పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం, మూవీస్ చూడడం ఇలాంటి ఇష్టమా? బాగా చూస్తాం. వెరీ గుడ్. ఏ హీరో అంటే ఇష్టం? రామ్ చరణ్. ఓ వెరీ గుడ్, సూపర్. అయితే గ్యారంటీ డాన్స్ చేస్తుంది ఈవిడ. మేడం గారు నమస్కారం, మీ పేరు? గీతాంజలి. గీతాంజలి. వెరీ గుడ్, అన్ని సినిమా పేర్లాగే ఉన్నాయి. జ్యోతి, శృతి, గీతాంజలి. ఓకే, మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? నువ్వు డిగ్రీ సెకండ్ ఇయరా? మధ్యలో అన్ని క్లాసులు చదివా పూర్తిగా? చదివా. ఎంత ఇంటర్ ఉంటే మధ్యలో? ఓకే ఓకే. అయితే సో మీ ముగ్గురు కలిసి ఇప్పుడు మా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. వీళ్ళ చేత ఓ పని చేపిద్దాం, మంచి పవర్ఫుల్ డైలాగులు చెప్పిద్దాం. ఓకే, సో ముందుగా శృతితో మొదలెడదాం. చెప్పు మంచి డైలాగ్, పవర్ఫుల్ వార్నింగ్. నాకు రాదేమి. ఏం రాదా? ఓకే, నేను చెప్తాను, రిపీట్ చేసేయి. ఓకే, వద్దు. పర్లేదు, ఏం కాదు. చూడు, చూడు, ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. ఒకవైపు చూడాలనుకోక. ఇంక నాకు చాలా ఆ చివరి ముక్క చెప్పేస్తే అయిపోయేదిగా డైలాగ్. అనవసరం నువ్వు వేరే ముక్క చెప్పు. అందులో మైక్ తీసుకో. చూడు, చూడు, ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. ఒకవైపు చూడాలనుకో. తట్టుకోలేవు, తట్టుకుంటా. కూర మాడిపోద్ది. అయ్యో ఎంత సిగ్గు. చూడు అబ్బా, ఎంత పవర్ఫుల్ డైలాగ్ తల్లి అది. ఇప్పుడు చూడు, అసలు డైలాగ్ అంటే ఎలా చెప్పాలి చూడు, ఆవిడ చెప్తారు. గీతాంజలి గారు ఏమండి, రెడీయా? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. బెండకాయలు కిలో ఎంత అని అడిగినట్టుంది. అలా కాదమ్మా, అది వార్నింగ్, అది విలన్కి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. 100 మందిని ఒకేసారి రమ్మను. 100 మందిని ఒకేసారి రమ్మను. పర్లే, బాగా చెప్పింది, పవర్ఫుల్. ఇదే సిగ్గుపడితో చెప్పమ్మా. అబ్బా, ఒక్కొక్కడిని కాదు. ఇప్పుడు చూడండి, అసలు డైలాగ్ అనేది ఇప్పుడు చెప్తారు చూడు, మామూలుగా ఉండదు అసలు. తగులుకో గజాల, కమాన్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. టన్నులు టన్నులు ఉంది. ఎదుటోళ్ళతో ఎదుటోళ్ళతో కాదు, ఎదుటోడితో. ఎదుటోడితో ఎదుటోడితో. ఎదుటోడితో. కాదు, డైలాగ్ చెప్పు. చెప్పు. ఎదుటోడితో. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. దమ్ము. నువ్వు కొంచెం ఇటుండమ్మా, ఎందుకైనా మంచి. నేను మా ఇంటికి పోతా. ఓకే, సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. సో ఇప్పుడు పని చేద్దాం, ఇలా కాదు కానీ ముగ్గురు చేత డాన్స్ చేపిద్దాం, బెటర్, మన సేఫ్. మీరు కూడా వేయాలి. అవును. ఓకే, మ్యూజిక్. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. ఆ సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. పుట్టిందేమో యోగం, కాకినాడ తీరు. విన్నదేమో గుంటూరు మిర్చి కారం. నెలవారు లెక్కుంటది నా వ్యవహారం. ఇంగ్లీషులోన కన్న పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు
ఎందుకు? ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైకల్లన్నీ ఓరమాస లెక్కల. మిగిలిన ఇద్దరి కొడుకుల్లో ఒక కొడుకు పరిస్థితి ఇలా ఉండడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంకో కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయారని చెప్పారు మీరు. సో అప్పటి వరకు మీతోనే ఉన్నారు పెళ్లి వరకు. ఏ పరిస్థితిలో వెళ్ళిపోయాడమ్మా ఆయన? అత్తగారింటికి వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ రాలేదండి ఇక మా దగ్గరికి. ఇక అక్కడే ఉంటుండు. ఏదన్నా మాకు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు సార్. అత్తగారి మాటతోటి అలాగే ఉంటుండు. రమ్మన్నా రావటం లేదు. ఇప్పుడన్నో 10 అడిగినా కూడా ఇవ్వటం లేదు. అలాగే ఉంటుండు సార్. ఇక మేము మాట్లాడుకోకుండా ఉన్నాం సార్. ఎన్నాళ్ళు అవుతుందమ్మా? అవుతుంది సార్, 7 సంవత్సరాలు అవుతుంది. అతను పెళ్ళి అయ్యి ఆయనకి 2 పిల్లలు అత్తగారింటికి ఉండబట్టి 7 సంవత్సరాలు అవుతుంది సార్. పెళ్ళి అయ్యాకే నా పెద్ద కొడుకు కూడా చనిపోయింది సార్. మీరు ప్రయత్నించారా మాట్లాడడానికి కానీ? ప్రయత్నించాను సార్. ప్రయత్నించితే అత్తగారు నేను ఇలటం తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తాడని అడుగుతుంది సార్ ఆవిడ కూడా. కన్న తల్లే అడ్డు అడ్డు ఇంకేం చేసాను సార్? ఇక పిల్లలకి ఆధారం ఏమీ లేదు సార్, ఇక నాకు తప్ప. ఇంకెవరైనా చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు ఎవరైనా ముందుకు వచ్చారమ్మా సహాయం అందించడానికి? మాకెవరూ రాలేదు సారు. నాకు పుట్టింటోళ్ళు కూడా ఎవరు లేరు సారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరు చనిపోయారు సార్. ఎవరు లేరు. మాకంటూ ఎవరు లేరు సార్. మేమే ఉన్నాం. ఇక 2 బిడ్డలు ఉన్నారు సార్. పిల్లలు కూడా మా నేద పెట్టుకుంటున్నాను. మా అమ్మకి ఏదన్నా ఇది ఎట్టని సార్. ఇంతకు ఇన్ని బాధలు వచ్చినాయి, మా అమ్మ ఎలాగుంటుందని వాళ్ళు కూడా బాధపడుతున్నారు సార్. ఆడపిల్లలు ఏం పెట్టదు సార్. మా పరిస్థితులు అందుకంటే సార్ ఒక్కో రోజు అన్నం తినకోకుండా ఏడుచుకుంటే పడుకుంటాను సార్. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పట్టదు సార్ అసలు నాకు. 1 గంట దాకా పడుకోను సార్. 1 గంట పడుకుంటే మళ్ళీ 2ంటికి మళ్ళీ మేలుకు వచ్చేసి మళ్ళీ ఏడుచుకుంటే ఉంటాను సార్. నేను ఏం చేయాలి? ఎలాగ ఈ పిల్లల్ని బతికించాలి? ఈ పిల్లల్ని ఎట్ట చదివేయాలి? పిల్లలు ఏమైపోతారు? ఇదే సార్. ఇక పొద్దున్న లేచిన కాంచి నాకు అదే దిగులైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైనా మీరు పనికి వెళ్తే ఇంట్లో ఎలా అమ్మా? ఏమి లేదు సార్. ఇక రాత్రి వండిన సద్దన్నం కొద్దిగుంటే ఇక ఆయన ఉన్నాడు కదా సారు, ఇక చీకటితోటే వెళ్ళిపోతా సార్. నేను వెళ్ళిపోయి వచ్చాక మళ్ళీ వండుకొని వాళ్ళకి పెట్టుకోవాలి సార్. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు ఎవరెవరి దగ్గర ఉంచాలి సారు? ఎవరి దగ్గర ఉంచడానికి కూడా ఏది లేదు సార్. ఎవరున్నారని ఉంచను. ఆ చిన్న పిల్లలు అయ్యారు సార్. పెద్ద పిల్లలు అయినా కూడా వాళ్ళకి తెలివితేటలు వచ్చి ఉంటానికి బాగుంది సార్. బొత్తిగా పిల్లలు చిన్నోళ్ళు అయిపోయారు. ఉన్న పరిస్థితుల్లో అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఏదో ఒక విధంగా అంటే ఈ వయసులో ఉన్న తల్లిదండ్రులకి తోడుగా ఉంటే నిజంగానే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు 2 కొడుకులు మరణించడం, ఇంకో 2 కొడుకులు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడం, మిగిలిన కూతుర్లు 2కి పెళ్లిళ్ళు చేయడం. సో మీకంటూ మిగిలింది ఈ ఇద్దరు మనవల్లే. మళ్ళీ పిల్లల్లాగే పెంచాల్సిన పరిస్థితి. సో వీళ్ళ గురించి అంటే వీళ్ళ భవిష్యత్తు గురించి కానీ వీళ్ళ ప్రస్తుత పరిస్థితి గురించి అని మీరేమైనా ఆలోచిస్తున్నారు? వీళ్ళిద్దరు తప్ప నాకు ఎవరు లేరు సార్. ఇక వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి చదివించి బాడీలో పెట్టుకుందామని ప్రయత్నిస్తున్నాను. అంతకంటే ఆ జీవితాల్లో సంపాదించా 6 బిడ్డలు పెళ్లి చేసా, 2 కొడుకుల దినాలు కార్యాలు, కోళ్ళ దినాలు కార్యాలు చేసి ఇవ్వాలా. నాకింక లోకంలో ఏముందని మా అబ్బా కొంచెం పెద్ద చేస్తే నాకు చచ్చిపోయారు, నాకు కొరిమన్నా పెడతారు. ఇక బతుకుంటే గంజాన్న మోస్తాను సార్. అంతకన్నా నాకు ఆశ ఏది లేదు. కోస్తుంటే ప్రతి గురుతు నా గుండె. చదువుతున్నారా? ప్రస్తుతం చదువుతున్నారా అండి?
సార్ బడిలోకి వెళ్తున్నాం, అంగన్వాడికి పంపిస్తున్నాం పొద్దున పూట చిన్న గవర్నమెంట్ బడిలోకి నేను పంపిస్తాను. కన్నానని నువ్వింక రావని. ఇప్పుడు ఆ ఇద్దరు చిన్న పిల్లలతో ఆ పెద్దవాళ్ళు ఇద్దరు బ్రతుకుతున్నారు. అండ్ ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎవరైనా పెద్దలు ముందుకొద్దాం అనుకుంటే తప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్స్ మా టీవీ స్క్రీన్స్ ముందు ఉన్నాయి. అండ్ ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా మీ వంతు సపోర్ట్ అందజేయచ్చు. ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి బట్టల విధంగా బుక్స్, అన్నానికి భోజనం, దేనికో దానికి మీ వంతు సపోర్ట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా మీరు అందజేయచ్చు. చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వంతు మనం 3వ ప్రయత్నం చేయాలి. ఆ 3వ ప్రయత్నంతో ఆవిడకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వస్తుంది. ఆ ఫ్యాన్సీ స్టోర్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి ఎంత ముఖ్యమో వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతోంది. సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? చిన్నపిల్లలు ఎవరున్నారు? చిన్నపిల్లలు ఎవరు ఆడతారు? నువ్వు ఆడతావా? రే రారా. ఎస్, క్లాప్స్, కమ్ ఆన్. గురుగారు హలో, వెరీ గుడ్. నీ పేరేంటి? ఓకే, కాశీ తన వంతు ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ కుటుంబం కౌశిక, ఆయన కాశీని పిలుచుకుంటున్నాడు. ఆయన ఇష్టండి, మీరు మారుస్తారే. ఆయన కాశీ అన్నాడుగా, దాని అర్థం అదే. ఓకే, సో చివరి ప్రయత్నం చేయడానికి తను ముందుకు వచ్చాడు ఆ కుటుంబం కోసం. సో సార్ గట్టిగా చెప్పట్లు మావాడికి. ఆ గేమ్ ఉంటుంది మన ఆడేసాడు మాకు. ఓకే కదా, నీకు మ్యాటర్ అని తెలుసు కాబట్టి పర్లేదు కదా. ఓకే, బాగుందిరా అసలు స్టైల్ అదంతా బాగుంది అసలు. నీకు ఆడతావుగా, బాగా ఆడాలి రోయ్. ఓకే, ఎందుకని నేను ఎవరు తెలుసా? నా పేరు తెలుసా? అదే పెత్తెస్. మా కౌశల్ కలిసి మేము ఒక గేమ్ ఆడుకుంటాం. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. ఓకే, సో అంకుల్ సిద్ధంగా ఉన్నారు. ఒక అద్భుతమైన టాస్క్ ఉంది అంకుల్కి. అంకుల్ కోసం ఓ పెద్ద గద తీసుకొచ్చాను నేను. ఈ గదతో ఇక్కడున్న బుడగల్ని కొట్టి పేల్చేస్తాడు ఆయన. ఓకే అంకుల్, కుమేయ్, ఏయ్ ఏయ్ కొడు. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. ఎడిషన్ సౌండ్ లైక్ దడ్డు కూడా కానరాదు అన్న పెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. సంపినాదే పైకి పంపినాదే ఓర సూపు సాయి నాయుడే. చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. ముప్పై స్మైలీలా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. సో ద ఫైనల్ టాస్క్ ని ఫినిష్ చేశారు గురువు గారు. సో గురువు గారికి చెప్పండి, కమ్ ఆన్. సో గురుగారు మీ చేతికి చెక్ ఇస్తాను, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి, ఓకేనా? గురుగారు మీ పేరు? పేరు కౌశిక్. కౌశిక్. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఏమైనా చదువుతున్నారండి కాంపిటీషన్ మీరు? ఏం చదువుతున్నారు? పోయం వచ్చా? చిట్టి చిలుకమ్మ రైమ్స్. చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిన తోటకెళ్ళవా
పన్నుట చావా యో గుడికెళ్ళి మింగావా యో యో గుడికి వెళ్ళావా కాదు నాన్న, గూట్లో పెట్టావా, గుడ్డ పెట్టావా గుటుక్కు మింగావా. గుడుకు మింగావా. ఓకే, వెరీ గుడ్. సో రైమ్స్ అయితే వచ్చి నీకు వండర్ఫుల్, నాకు అర్థమైపోయింది. ఏబిసిడీలు వచ్చు, ఇంకా అద్భుతం. పాట వచ్చా? పాట ఏ పాట? వంద దేవుని కలిచొచ్చిన అమ్మా నిరాలా చూడలేనుమా కోట సంపద అనించిన నవ్వించి ప్రేమే దొరకనమ్మా నా లక్కమే నిటించిన జల చూడలు మా నీ ఉరువులమే విశాలమే నిన్నేను సరిపోడుమా నలిసేతి కోపన అమ్మేలే. అది తుడిచేసుకుంటాడు. సో ఆ పాట నేర్పించిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. వెరీ గుడ్ మా. సో ఓ పని చేద్దారా, ఇలా కాదు కానీ డైలాగులు వచ్చా నీకు? నేను చెప్తానా? చెప్పే. ఓకే, రెడీ? మైక్ పట్టుకో. నాన్న, నానా ఈ చదువులు అవి నా వల్ల అవ్వట్లేదు, చూడాలని అన్నట్టే నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నాకు ఎవరో పెళ్లి చేసే నానా. ఏడు సిగ్గే. ఓకే, మ్యూజిక్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, ఇటు పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ముల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. తిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ఈరోజు ఆవిడ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన పనికి వెళ్ళలేరు. అయినా సరే వారానికి ఒక పూట ఒక రోజు ఫ్యాన్సీ సామాన్లు ఊరూరా తిరిగి అమ్ముకుంటూ దాని నుంచి వచ్చే కొద్దిపాటి డబ్బులతో ఆ ఇల్లు గడుస్తుంది. ఇద్దరు మనవాళ్ళతో ఉన్న ఆ ఇల్లు నడవడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరలోనే ఒక చిన్నపాటి ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటోంది. సో ఇంటి దగ్గర ఉండొచ్చు, ఆ పిల్లల బాగోగులు చూడొచ్చు అని. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ ముందుకొచ్చి మీ వంతు సహాయం అందించడంతో, మేమున్నామని ధైర్యం చెప్పడంతో ఈరోజు వాళ్ళకి సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఇది సాధ్యమైంది మీ వల్ల. అండ్ అలాగే మా తరఫు నుంచి మరో చిన్న కానుకమ్మ మీకు. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా, ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం. ఈరోజు మీ అందరి సహకారంతో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా వాళ్ళకంటూ సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ వచ్చింది. అండ్ వీటిలోంచి చాలా సామాన్లని ఆ ఊరు ప్రజలు కొనుక్కోవాలి, మంచి ఆదాయం అందించాలి వాళ్ళకి అని మనం కోరుకుందాం. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఆ దంపతులు ఈ వయసులో, ఆ పిల్లల కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందించిన ఈ సపోర్ట్. ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనం మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.